హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది క్విక్గా డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ టాప్ గెయినర్స్ చూస్తే అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. సో టాప్ లూజర్స్ చూస్తే ఏషియన్ పెయింట్స్, కోటాక్ బ్యాంక్ అండ్ బ్రిటానియా. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అని మనం చూడాలి అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై. యాక్చువల్గా దీనికంటే స్వింగ్ లో ఇది ఉంది కాబట్టి మనం ఇది తీసుకోవచ్చు, లేదు అంటే ఇది కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, స్వింగ్ లో టు స్వింగ్ హై చూసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ లోకి వచ్చి సపోర్ట్ జోన్ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, మస్ట్ ఆన్ షుడ్ గా ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని టచ్ చెయ్యాలి యాక్చువల్గా అయితే. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నానండి. యాక్చువల్గా నేను ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను నేను. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాను ఒక 60 పాయింట్స్ కి. ఇది యాక్చువల్గా 60 పాయింట్స్ డౌన్ కి 60 పాయింట్స్ ఇచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అవ్వలేదు, కానీ ఈ ఒక్క రెడ్ క్యాండిల్ లో మొత్తం తీసుకెళ్లిపోయిందండి. మొత్తం వచ్చిన ప్రాఫిట్ ని తీసుకెళ్లిపోయింది, ప్లస్ నాకు మైనస్ కూడా. యాక్చువల్గా నేను 40 పాయింట్స్ ఎంతో లాస్ తో నేను ఇక్కడ బయటకు వచ్చేసాను. సో మళ్ళీ రివర్స్ ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇది సపోర్ట్ జోన్ మనకి తెలుసు. సో సపోర్ట్ జోన్ లో మళ్ళీ ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు అంటే ఇది స్టాప్ లాస్ హిట్ అయినా కానీ ఇక్కడ నాకు బేరిష్ ట్రేడ్ చూపించలేదండి, నేను తీసుకోలేదు ఇక్కడ. కానీ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ బులిష్ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను ఈ క్యాండిల్ లో. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, సో దిస్ ఇస్ ద జోన్ అని మనకి తెలుసు, ఇది రెసిస్టెన్స్ జోన్. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 68 to 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్. ఇది యాక్చువల్గా ఇక్కడ వర్క్ అయింది చూడండి. ఇది వెళ్ళి ఒక స్ట్రాంగెస్ట్ క్యాండిల్, ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ రెసిస్టెన్స్ జోన్ లో క్లోజ్ అయింది. అది వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా క్రాస్ చేసింది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా టచ్ చేసింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, దిస్ ఇస్ మై ఎగ్జిట్ పాయింట్. నేను ఇక్కడ 140 పాయింట్స్ తో ఎగ్జిట్ అయ్యానండి, చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. ఆ తరువాత కూడా ఏం జరిగిందంటే యాక్చువల్గా రెసిస్టెన్స్, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేసి ఇది కిందకు వచ్చినప్పుడు నాకు ఈ క్యాండిల్లో డౌట్ వచ్చింది. ఏం చేశానంటే నేను 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టుకున్నా. 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఏం జరిగిందంటే ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ పడ్డదండి. ఇక్కడ కన్ఫర్మేషన్ అనమాట నాకు. నేను ఇక్కడ తీసేసుకున్నాను ట్రేడ్, ఈ క్యాండిల్లో తీసేసుకున్నాను. అయితే మన టెలిగ్రామ్ గ్రూప్ లో నేను అప్డేట్ చేసేటప్పటికి 5 మినిట్స్ క్యాండిల్ అయిపోయింది, ఇక్కడ వరకు వచ్చింది. అది ఇంతవరకు వచ్చిన తర్వాత అప్డేట్ చేయలేదు ఏంటని అడిగారు రాజేష్ గారు. అయితే నాకు అప్పటికే లేట్ అయిపోయింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటాను. నేను ఓన్లీ టీచ్ చేయడానికే కాదు, నేను ఫుల్ టైం ట్రేడర్ని. సో ఆ విషయం అందరికీ తెలుసు. సో నేను ట్రేడ్ తీసుకుని ఆ స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది, సో అర్థం చేసుకోగలరు. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను 3 మినిట్స్లో. 3 మినిట్స్లో చెయ్యొద్దు. ఓకే, సో 5 మినిట్స్లోనే చెయ్యండి. సో ఇది ఎంత వరకు పట్టడానికి అవకాశం ఉంది అంటే 5 మినిట్స్లో చూడండి ఒకసారి. 5 మినిట్స్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఇంత మంచి క్యాండిల్ పడ్డది కదా. ఇంత మంచి క్యాండిల్ పడినప్పుడు మార్నింగ్ ఏం చేసింది, మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మనం స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది సపోర్ట్ జోన్. సపోర్ట్ జోన్ కి పైన ఇంత రెడ్ క్యాండిల్ వేసిందంటే దీనికి ఇంకా ఫాల్ ఉంది, చాలా ఫాల్ ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసి ఏం చేశానంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టుకున్నా. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టుకుంటే చూడండి ఒకసారి, దీనికంటే లో ఏది ఉంది, ఇది ఆల్రెడీ మనం తీసేసుకున్నాము. సో దీనికంటే లో ఏది ఉంది, ఇది. ఓకే, సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే నాకు ఒక జోన్ వచ్చింది. నేను ఈ జోన్ అప్డేట్ చేశాను, ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే నేను 3 మినిట్స్లో తీసుకున్నాను కదా. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము 90 పాయింట్స్. 100 కంటే ఎక్కువ ఎప్పుడు పెట్టొద్దు. 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. టార్గెట్ వచ్చి యాక్చువల్గా అయితే నేను స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనుకున్నాను, కానీ యాక్చువల్లీ ఇక్కడే ఎగ్జిట్ అయిపోయానండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ బుల్లిష్ క్యాండిల్ వేసింది. బుల్లిష్ క్యాండిల్ వేసి మళ్ళీ బేరిష్ క్యాండిల్ వేసి మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ వేసినప్పుడు ఇది నాకు ఎందుకో కొంచెం డౌట్ కొట్టింది. నేను 250 పాయింట్స్తోనే ఎంతో ఎగ్జిట్ అయిపోయాను నేను ఇది. ఓకే, సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూద్దాము. సో ఇది చాలా మంచి ఫాల్ వచ్చిందండి. ఈ ఫాల్లో క్యాచ్ చేసిన వాళ్ళు మాత్రం 3 మినిట్స్లోనే కాదు, 5 మినిట్స్లో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా సరే మీరు ఇక్కడ ఒక 80 పాయింట్స్తో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ ఈ క్యాండిల్లో తీస్తే 120 పాయింట్స్, లేదు ఇంకొక క్యాండిల్ వెయిట్ చేసినా సరే ఇక్కడికి వచ్చినా సరే మీరు 200 పాయింట్స్ అండి. ఎక్సలెంట్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఇది పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టింది. యాక్చువల్గా నేను కూడా పోస్ట్ చేశాను. ఇది పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి నేను బేరిష్నెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ లో. నేను ఈ లెవెల్స్ కూడా పోస్ట్ చేశాను, మార్కెట్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది అని. నేను ఇక్కడ ట్రేడ్ కూడా తీసుకున్నానండి, చెప్తున్నా. ఎందుకంటే
నా టెక్నికల్స్ ఎలా చెప్పినాయో నేను అలా ట్రేడ్ చేస్తాను అంతే. అంతేగాని ఏదో మార్కెట్ అయిపోయిన తర్వాత అయిపోయిన మార్కెట్లో ఎవడైనా చేస్తాడు అనే ఫీలింగ్ మీకు మనసులో ఉండొచ్చు. కానీ నేను అయిపోయిన మార్కెట్లో చెప్పడం కాదు, నేను లైవ్ మార్కెట్లో ఏం చేస్తున్నానో ఏం చెబుతున్నానో టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాను 50 పాయింట్స్. నా టార్గెట్ వచ్చి ఇది 200 పాయింట్స్. యాక్చువల్గా ఇంతవరకు వస్తుంది అనుకున్నాను నేను, కానీ రాలేదు, స్టాప్ లాస్ కొట్టింది. ఓకే, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. సో నేను ఏమనుకున్నానంటే 20 MA టచ్ చేయకుండా వచ్చేసింది. సో అందుకనేసి ఇది స్టాప్ లాస్ కొట్టింది. ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ కొట్టేసిందండి. నేను ఈ క్యాండిల్లో బేరిష్నెస్ తీసుకున్నాను, ఈ క్యాండిల్లో వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది. విక్స్ చూసారు కదా. సో మళ్ళీ ఏం చేసిందంటే వెళ్ళి 20 MA టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది. ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఈ క్యాండిల్లో నేను కన్ఫర్మ్ చేసేసుకున్నాను. ఓకే, ఇది ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది, వస్తుంది అనుకున్నాను నేను. యాక్చువల్గా వస్తుంది అనుకుని మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకున్నాను నేను, కిందకు వస్తుంది కదా అని. స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టానండి నేను. యాక్చువల్ ఆప్షన్స్లో అయితే 30 పాయింట్స్, ఇక్కడ 60 పాయింట్స్ పెట్టాను. సో ఇది నా టార్గెట్. కానీ ఇది కూడా వెళ్ళి రివర్స్లో స్టాప్ లాస్ కొట్టేసిందండి. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. ఈ 2 ఎంట్రీలు కూడా, ఈ 2 స్టాప్ లాస్లు నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఓకే, సో నేను చెప్పిందే జరుగుతుంది అని నేను అనట్లేదు. టెక్నికల్స్కి ఏం చెప్తున్నాయో అదే నేను చెబుతున్నాను. యాక్చువల్గా ఈ లెవెల్ వర్క్ అయిందా లేదా చూడండి, వచ్చింది కదా. కాకపోతే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇక్కడ వేసుకుంటే దిస్ ఈస్ ద జోన్ వచ్చింది కదండి. టెక్నికల్స్ ఎప్పుడు తప్పు చెప్పవు. అయితే ఏంటంటే నేను తీసుకున్న ఎంట్రీ కొంచెం ఎర్లీ అయిపోయింది అంతే. కొంచెం అంటే ఈ రోజు ఎక్స్పైరీ డే కదండి, నాకు సెల్లింగ్ పొజిషన్స్ కూడా ఉంటాయి. నేను సెల్లింగ్ చాలా ఎక్కువ చేస్తాను నేను, ఆప్షన్ సెల్లింగ్. సో ఆ సెల్లింగ్ పొజిషన్స్ లో ఒక సిస్టమ్ లో ఉండడం, బయింగ్ పొజిషన్స్, చిన్న చిన్న స్కాల్ప్లు. ఇక్కడైతే చాలా స్కాల్ప్ వేసాను నేను. ఇక్కడ ఆల్రెడీ పెట్టాను నేను 150 పాయింట్స్ గ్రాప్ చేశాను. ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టానండి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో అది కొంచెం హడావిడి అయిపోయింది నాకు, అందుకని ఇక్కడ కొంచెం ఎర్లీ ఎంట్రీస్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ బేరిష్నెస్, ఇక్కడ బుల్లిష్నెస్ అప్పుడు ఎంట్రీ తీసుకోలేదు నేను. ఇక్కడ బుల్లిష్నెస్కి ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకు అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో, యాక్చువల్గా ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి. ఇది బుల్లిష్ ఎంట్రీ. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో మార్కెట్ పైకి వెళ్లే ఉద్దేశం లేదు అని నేను మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 2 స్టాప్ లాస్లు తిన్నాను. ఇక్కడ కిందకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, స్టాప్ లాస్ కొట్టేసింది. ఇక్కడ కిందకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, స్టాప్ లాస్ కొట్టేసింది. కానీ పైకి వెళ్ళి కిందకు వస్తుంది డెఫినెట్ గా. ఇది యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే రెసిస్టెన్స్ వరకు నేను హోల్డ్ చేయలేదు. రెసిస్టెన్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత రివర్స్ అయినప్పుడు తీసుకుంటే అది చాలా మంచి ట్రేడ్ అవుతుంది యాక్చువల్గా అయితే. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ కి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు నేను ఇక్కడ హోల్డ్ చేశాను, సారీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. రెసిస్టెన్స్ తీసుకుని చూసారా, రెసిస్టెన్స్కి వెళ్ళింది, రెసిస్టెన్స్ టచ్ అయింది, కిందకు వచ్చింది. సో ఈ క్యాండిల్లో నేను తీసుకున్నానండి. నేను ఈవినింగ్ కి యాక్చువల్గా ఇక్కడ ఇది తీసుకున్నాను నేను. ఏది 44,400 కాల్ని సెల్ చేశాను. కాల్ని సెల్ చేసి సెల్లింగ్ అనమాట. ఇక్కడ కాల్ని సెల్ చేసి నేను ఇక్కడ పెట్టుకున్నా 180 పాయింట్స్ పెట్టానండి స్టాప్ లాస్. ఎందుకు, ఈరోజు ఎక్స్పైరీ, నేను హీరో జీరో ఇక్కడ ఉండిపోద్ది నాకు హ్యాపీగా. ఇక్కడికి వచ్చి ఇది ఎప్పుడైతే ఒక బుల్లిష్ క్యాండిల్ వేసిందో ఈ బుల్లిష్ క్యాండిల్ ఎగ్జిట్ అయ్యాను నేను. 140 పాయింట్స్ వచ్చింది నాకు. చాలా చాలా మంచి ఎంట్రీ దొరికింది నాకు. యాక్చువల్గా అయితే మీరు బయింగ్ లో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ హైలో పెట్టుకుంటారు ఒక 95 పాయింట్స్. కానీ ఇంతవరకు హోల్డ్ చేయరండి. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది కదా అని చాలా మంది అడగొచ్చు. ఇది స్టాప్ లాస్ కొట్టింది కానీ ఇంతసేపు హోల్డ్ చేయం కదా బయింగ్ ఎంట్రీ, అందులోనూ ఎక్స్పైరీ రోజు. ఈరోజు ఎక్స్పైరీ కదండి. సో ఈ రోజు అంతసేపు మనం ఉండము ట్రేడ్లో. ఓకే, సో మనం ఇక్కడ కొంచెం చిన్న స్టాప్ లాస్ తో తీసేసినా కానీ ఈ క్యాండిల్లో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఈ క్యాండిల్లో మంచి బేరిష్నెస్, ఇక్కడ ఎక్కడ బుల్లిష్ ట్రేడ్ ఇవ్వలేదు, బేరిష్నెస్. ఓకే, బేరిష్ ట్రేడ్ మీరు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ జస్ట్ ఒక 100 పాయింట్స్ 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు అండ్ 100 పాయింట్స్ 100 to 110 పాయింట్స్ టార్గెట్ హ్యాపీగా ఇచ్చిందండి. ఈ చివరిలో బుల్లిష్నెస్ ఇచ్చింది కానీ నేను తీసుకోలేదు ఎందుకంటే ఎక్స్పైరీ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. నిఫ్టీలో కూడా సేమ్ సినారియో అండి. యాక్చువల్గా నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ బేరిష్ ఎంట్రీ. బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటాము. వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది. ఓకే, ఇది ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 15 పాయింట్సే ఉందండి. అంటే 2:1 ఉంది. 2:1 ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంట్రీ తీసుకోము. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కానీ ఎంట్రీ తీసుకోము. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిందంటే ఇక్కడ యాక్చువల్గా మనకి బుల్లిష్నెస్ చూపిస్తుంది కానీ యాజ్ పర్ అవర్ సెటప్ అయితే ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదండి. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు కానీ ఇక్కడ మాత్రం బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇది యాక్చువల్గా ఇది స్టాప్ లాస్ కొట్టిందని చెప్పాలి. మళ్ళీ ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. చూసారండి స్ట్రెంత్, చూసారా మార్కెట్ స్ట్రెంత్ చూడండి. ఇక్కడ మాత్రం బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 18 పాయింట్స్ స్టాప్ లాస్
అండ్ 15 to 17 పాయింట్స్ టార్గెట్. ఇది చిన్న టార్గెట్ ఇచ్చింది, చాలా చిన్న టార్గెట్ ఇచ్చింది. సో ఇది ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్స్ అవడం స్టార్ట్ అయిందో దీంట్లో కూడా ఒక మంచి 5 మినిట్స్ క్యాండిల్, యాక్చువల్గా ఈ 5 మినిట్స్ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. సో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎంత వరకు ఫాలో అవడానికి అవకాశం ఉంది అంటే ఈ క్యాండిల్ కి లో ఇది ఉందండి, యాక్చువల్గా ఇదే కదా. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ లో ఎంట్రీ ఇచ్చింది. సపోర్ట్ జోన్ లో ఎంట్రీ ఇస్తే మనం ఏం చేస్తామండి, ఇక్కడ పెట్టుకోవాలి. 37 పాయింట్స్ స్టాప్ లాస్, 11 పాయింట్స్ టార్గెట్. లేదు ఇక్కడ ఎంట్రీ లేదు, యాక్చువల్గా అయితే నిఫ్టీలో అయితే మనకి ఎంట్రీ లేదు. ఓకే, అదే 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లో అయితే ఎంట్రీ దొరుకుతుంది. చూడండి 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఇచ్చిందండి ఎంట్రీ. సో నేను 3 మినిట్స్ టైం ఫ్రేమ్ యూస్ చేయడానికి కారణం ఏంటంటే ఎర్లీ ఎంట్రీస్ దొరుకుతాయి, బట్ ఏంటంటే చాలా ఫేక్ మూవ్స్ కూడా ఉంటాయి, వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. 30 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా హిట్ అయిందండి టార్గెట్. ప్లస్ ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా టచ్ చేసింది యాక్చువల్గా. ఓకే, ఇది సపోర్ట్ జోను, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోను. ఇక్కడైతే స్టాప్ లాస్కి అయితే వెళ్ళలేదండి. ఇక్కడ మీరు తీసుకున్నా కానీ ఇంత మంచి పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది కదా అని మీరు ఇక్కడ తీసుకున్నా కానీ మీకు టార్గెటే ఇచ్చింది తప్ప స్టాప్ లాస్కి వెళ్ళలేదు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు మీరు ఒక 38 పాయింట్స్. ఓకే, ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర నుంచి రివర్స్ అవుతున్నప్పుడు మళ్ళీ మనకి ఇవన్నీ తీసేస్తాను ఉండండి. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర నుంచి రివర్స్ అయినప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చిందండి, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది, బుల్లిష్ ఎంట్రీ. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. ఇది ఆల్రెడీ మనకి రెసిస్టెన్స్ జోన్ లో ఎంట్రీ ఇచ్చింది. సో రెసిస్టెన్స్ జోన్ లో ఎంట్రీ ఇస్తే ఏం చేస్తుందండి, రెసిస్టెన్స్ ని టచ్ అవుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, 30 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ టార్గెట్. కానీ ఇది ఇక్కడే రివర్స్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ రివర్స్ అయిపోయిందండి. సో ఒక 14 పాయింట్స్ అంటే ఆప్షన్స్ లో 7 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసిందని చెప్పాలి ఇక్కడ. ఓకే, 7 to 10 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ కొట్టిందండి, టార్గెట్కి వెళ్ళలేదు, కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ కొద్దిగా వాలటైల్ గా మూవ్ అయింది. సో ఇటువంటి మూవ్మెంట్స్ లో మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా నేను అప్డేట్ చేశానండి. నేను ఈ లెవెల్స్ ఏం చేశానంటే నేను పివోట్ పాయింట్స్ లో పెట్టి చూపించా. ఇది కూడా నేను పెట్టాను. ఇక్కడ S1 దగ్గర నుంచి సిపిఆర్ కి మధ్యలో ఉంది మార్కెట్. సో ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని క్రాస్ చేయాలి, అయితే కింద కన్నా క్రాస్ చేయాలి లేదా పై కన్నా క్రాస్ చేయాలి. క్రాస్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. యాక్చువల్గా అయితే ఇది క్రాస్ చేసిందండి, ఇది చూసారు కదా, ఈ క్యాండిల్ క్రాస్ చేసింది, జస్ట్ సిపిఆర్ దాకా వెళ్ళి సిపిఆర్ దగ్గర నుంచి రివర్స్ అయిపోయింది. ఇది సెంట్రల్ పివోట్ అండి, చూసారు కదా, ఇది పివోట్, ఇది సెంట్రల్ పివోట్ లెవెల్. ఇది సెంట్రల్ పివోట్ ని టచ్ అయ్యి రివర్స్ అయిపోయింది, మళ్ళీ రెండోసారి కూడా టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది. ఓకే, సో ఇది హైడ్ చేస్తాను. మళ్ళీ మనకి రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇస్తే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే, సో అదే జోన్ అండి, యాక్చువల్గా ఇది సపోర్ట్ జోన్ లో ఇచ్చింది, మళ్ళీ ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ లో ఇచ్చింది ఎంట్రీ. సో రెసిస్టెన్స్ జోన్ లో ఎంట్రీ ఇస్తే మనకి 19 పాయింట్స్ స్టాప్ లాస్, 32 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ ఇచ్చింది, చూసారా, ఇది వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేసింది. ఓకే, ఇక్కడ ఎంట్రీ హిట్ అయిందండి, టార్గెట్ హిట్ అయింది. మళ్ళీ రివర్స్ లో వస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ ద స్టాప్ లాస్, 37 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి ఇది కూడా. సో చివర్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ రోజు హీరో జీరో ట్రేడ్ యాక్టివేట్ అవ్వలేదు. ఎలా యాక్టివేట్ అవ్వలేదంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఓకే, 12:30 తరువాత అంటే 12:30 తర్వాత, ఇది 12:30 అండి, 12:30 క్యాండిల్ ఇది. 12:30 తర్వాత డే హైని డే లోని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. సో ఎటు సైడ్ అయితే క్రాస్ చేస్తుందో ఆ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాము. ఓకే, ఎటు సైడ్ క్రాస్ చేస్తే అటు సైడ్ ఎంట్రీ తీసేసుకుంటామండి, దాన్ని హీరో జీరో అంటారు. సో ఈ రోజు మనకి హీరో జీరో ట్రేడ్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ రాలేదు. ఓకే, ఇది హై, ఇది లో. ఓకే, ఇక్కడ ఇచ్చిందండి, ఇది ఎంత టైము 2 o'clock కి, మనకి 12:30 తరువాత ఇచ్చేయాలి ఎంట్రీ, 12:30 తరువాత. కానీ ఇది 2 o'clock కి క్రాస్ అయింది. సో ఇది ఈ క్యాండిల్ మనకి పని చెయ్యదు. ఓకేనండి, ఈరోజు హీరో జీరో ట్రేడ్ కూడా యాక్టివేట్ అవ్వలేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే కొంచెం ప్రశాంతంగా జరిగిన వాలటైల్ ఎక్స్పైరీ అని చెప్పాలి. పెద్ద పెద్ద స్పైక్స్ అయితే మార్నింగ్ జస్ట్ ఒక స్పైక్ కొట్టింది, కానీ కొంచెం ప్రశాంతంగానే జరిగిందండి. కానీ కొంచెం వాలటాలిటీ ఉంది, ఒకే డైరెక్షన్లో వెళ్లకుండా కొంచెం వాలటైల్గా మూవ్ అయింది మార్కెట్. ఓకేనండి, సో నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.